హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వారు ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. మనం త్వరలో ఇంకా చాలా మైల్ స్టోన్స్ దాటి ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. త్వరలో మనం 5K ఫ్యామిలీ అయిపోవాలండి. ప్లీజ్ అండి, 5K ఫ్యామిలీ అవ్వడానికి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాం. ఏంటి వరు కిచెన్లో ఉంది, ఏం చేసి పెడుతుంది అని అనుకుంటున్నారా? ఇవాళ టమాటా పచ్చడి చేస్తున్నానండి. అచ్చం రోట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో టమాటా పచ్చడి అలా చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట. ఒకప్పుడు కాలంలో ఏంటంటే మనకి రోలు అవన్నీ ఉండేవి, చక్కగా అందులో నూరుకుని చేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ దొరకట్లేదు కదా. అవైలబుల్గా ఉన్న చేసే ఓపిక కూడా కొంతమందికి ఉండట్లేదు. కానీ మనకు తినాలనిపిస్తుంది. అలా తినాలనిపించినప్పుడు టమాటా పచ్చడి అచ్చం రోటిల్ పచ్చడిలా ఉండాలి టేస్ట్. అంటే ఎలా చేసుకోవాలో, అంటే మిక్సీలో వేస్తే కూడా అచ్చం రోట్లో చేసిన పచ్చడిలా రావాలి రుచి. అంటే ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. రోటి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే కదా. సో టమాటా పచ్చడి మిక్సీలో చేసుకున్నా సరే అచ్చం రోట్లో చేసుకుంటే వచ్చే రుచి రావడానికి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, చూడండి. పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదండి. టమాటా పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఉప్పు, పోపు దినుసులు. ఓకేనా. టమాటా పచ్చడి చేసుకునే విధానం ఏంటో చూద్దాం. అచ్చం రోటి పచ్చడిలో చేస్తే వచ్చేలా టేస్ట్ రావాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా అండి. ముక్కల్ని ఇలా తరిగి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేయాలో ప్రాసెస్ చూద్దాం. బాండి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకునే టమాటా ముక్కలు అందులో వేసుకుందాం. తరిగి పెట్టిన టమాటా ముక్కలు బాండిలో వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా ముక్కలు ఉడకడానికి, అలాగే కొంచెం టమాటా ముక్కలకి ఉప్పు పట్టడానికి 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని నీళ్ళ మూత పెట్టుకోవాలి. ఈ విధంగా నీళ్ళ మూత పెట్టుకోవాలన్నమాట. టమాటాలు పెట్టుకొని నీళ్ళ మూత పెట్టుకున్నాం కదండి. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఒకసారి కలుపుకుందాం, సరేనా. వెనకాల సౌండ్ మా వారు పూజ చేసుకుంటున్నారండి, అది సౌండ్. అందుకే నేను కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాను. మీకు వినపడుతుందో లేదో మరి. టమాటాలు నీళ్ళ మూత పెట్టుకున్నాం కదా, ఒకసారి మూత తీసుకొని కలుపుకున్నాం అన్నమాట. టమాటా ముక్కలు నీళ్ళ మూత పెట్టుకున్నాం కదండి, ఇందాక కలుపుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూడండి, ముక్క ఉడికిపోయింది, మొత్తం మెత్తగా అయిపోయింది. టమాటా తొందరగానే అయిపోతుంది కదా. ఎట్లయినా కొంచెం ఏమైనా ఉంటే మళ్ళీ పచ్చివాసన ఉంటుందని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలాగే ఉంచాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట మొత్తం. టమాటాల్లో వాటర్ అంతా ఇలా ఇంకిపోవాలండి. ఇంకా కొంచెం దగ్గరకు అయిపోవాలన్నమాట మొత్తం. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ అంతా వాటర్ ఇంకిపోయింది. ఇంకొంచెం ఈ లైట్ వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట. టమాటా ముక్కలు ఇట్లా కచ్చపచ్చగా ఉండగానే బంద్ చేయాలండి. తర్వాత మిక్సీ కూడా ఎక్కువ మెత్తగా పట్టేయకూడదు. అలా పట్టకుండా ఉంటే అప్పుడు మీరు మిక్సీలో చేసినా కూడా పచ్చడి, రోటి పచ్చడి టేస్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రోలు అవి ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో మనకి అవైలబుల్గా ఉన్నా లేకపోయినా రోటి పచ్చడి తినాలి అనుకున్న వాళ్ళు మిక్సీలో టమాటా పచ్చడిని రోటి పచ్చడి టేస్ట్ వచ్చే విధంగా చేసుకోవడం ఏంటి అన్నది చూపిస్తున్నాను.
ముక్కలు ఇట్లా కొంచెం పెద్దగానే తరుక్కోవాలి. ఇలా మరీ మెత్తగా అయిపోయేదాకా ఉడికించుకోకూడదు. ఇలా ఉండగానే కొంచెం వాటర్ కూడా ఇంకిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని కట్టేద్దాము. స్టవ్ బంద్ చేసాం కదండి. నెక్స్ట్ పోపు చేసుకోవడం, అది ఎన్ని మిరపకాయలు వేయాలి ఏంటి అవన్నీ చూపిస్తాను. ఓకేనా? ఇది కొంచెం చల్లారాలన్నమాట. అండి పెట్టుకున్నాం కదండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఈ పోపు దినుసులు వేసేసుకోవాలన్నమాట. అవి కొంచెం చిటపట్లు ఆడుతున్నాయి కదండి. చిటపట్లు ఆడేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 10 పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. అంటే మీరు తినే కారం, మీరు తినే క్వాంటిటీ బట్టి వేసుకుంటూ ఉండాలండి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కారము, సో అందుకని 10 పచ్చిమిరపకాయలు వేస్తాను ఇలా తుంపి. ఇదేపాటు ఎండుమిరపకాయలు వచ్చేసి 12 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి నేను. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదండి. మరీ నల్లగా వేగిపోయేలా మాత్రం వేగించుకోకండి. అప్పుడు అలా వేస్తే కనుక పచ్చడి కూడా బ్లాక్ కలర్లో వస్తుందన్నమాట. కొంచెం దోరగా వేయించుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటాలు ఉడకబెట్టుకున్నామా, తర్వాత ఇక్కడేమో పోపు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టమాటాలు, ఈ పోపు చల్లారాలన్నమాట. కొంచెం చల్లారాక ఉప్పు వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ కొట్టుకుంటే సూపర్ ఉంటుందండి. అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? టమాటాలు, ఎండుమిరపకాయలు మనం మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకేనా అండి? కొత్తిమీర కూడా వేసుకుందామండి. మిక్సీ కొట్టుకునేటప్పుడు టమాటాల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. మీరు కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక మళ్ళీ వేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా మధ్య మధ్యలో మనకి ముక్కలు అవి తగులుతున్నాయి కదా, అలా చేసుకుంటే అచ్చం మనం రోటి పచ్చళ్ళు చేసుకున్నట్టే ఉంటుందన్నమాట. తర్వాత పోపు దానిపైన వేసేసుకోవాలండి. మేము ఇందాక చేసి పెట్టుకున్న పోపు ఉంటుంది కదా, దానిపైన వేసుకోవాలి. ఇంకా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి? టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ఇప్పుడే అయిందండి టమాటా పచ్చడి. తొందరగా అన్నం తినేయాలి. నాకైతే నోరు ఊరిపోతుంది. మీకు కూడా నచ్చింది ఆ ప్రాసెస్? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? అన్నిటికన్నా ముందు ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే మీరు ఒక్క లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. అంటే అప్పుడు ఇంకొంతమంది నా ఛానల్ చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే నేను ఎప్పుడు చెప్పేది, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసిన చోట ఆల్ అనే దగ్గర సబ్స్క్రిప్షన్ అప్పుడు ఆల్ అని నొక్కండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ చూపిస్తుంది. అప్పుడు వెంటనే మీరు ఓపెన్ చేసే వీడియో చక్క నా టమాటా పచ్చడి చూసేసి టక్క మీరు చేసుకుని తినేయచ్చు. ఓకేనా? బాయ్ అండి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వరు. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్.